హలో మ్యామ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఒక ఇల్లు కొనే ముందు మన ప్రయారిటీస్ అనేది ఎలా ఉండాలి? సో, మన ఈఎంఐ అనేది హోమ్‌కి ఎంత పెట్టుకోవాలి? ఇంకోటేంటే మనకి పర్సనల్ లోన్స్ ఉంటాయి. హ్మ్. మన ఫ్యామిలీ లోన్స్ ఉంటాయి. అవును. సో, నెక్స్ట్ ఇప్పుడున్న జెన్‌జీ కిడ్ ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకోబోవాలి. ఇంకోటేంటే ఒక ఇల్లు ఉంటేనే ఒక స్టేటస్‌లా ఫీల్ అవుతున్నారు. హ్మ్. అవును. నిజంగా ఏ ఏజ్ రైట్ టైమ్ టు బై ఎ హౌస్? సో, దీనికి చాలా సోషల్ ప్రెషర్ అయితే నేనైతే గమనించానండి. మాకు చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25, 30, 32 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వర్రీ అవుతున్నది ఏంటంటే, మేడం ఖచ్చితంగా ఇల్లుండాలి. మ్యారేజ్ చేసుకోవాలి అంటే దెర్ ఈస్ ఎ డిమాండ్ ఫ్రమ్ ద ఇన్‌లాస్ వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి డిమాండ్ ఏంటంటే మీకు సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు ఉంటేనే సెక్యూర్‌గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళేంటంటే దే ఆర్ నాట్ రెడీ. సో, అసలు మనం ఇల్లు కొనడానికి రెడీగా ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంతేగాని సోషల్ ప్రెషర్‌తో గాని, ఫ్యామిలీ ప్రెషర్‌తో గాని మీరు ఇల్లు గాని కొన్నట్లయితే కంప్లీట్‌గా మీ ఫైనాన్సెస్ అన్నీ కూడా డీరేల్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ పర్సన్‌కి ఒక కార్ లోన్ ఉండొచ్చు. లేకపోతే ఆయన ఏదో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉండొచ్చు. అది పే చేసుకోవాలి. మేబీ హి మైట్ బి ఎర్నింగ్ 1,20,000, 1,50,000 సాలరీలు వస్తూ ఉన్నా మీరు ఇల్లు కొనాలంటే ఈ రోజుల్లో 1,00,00,000 అవుతుంది. ఇంకా 1,00,000 ఈఎంఐ దానికే వెళ్ళిపోతే సో, హౌ హీ కెన్ మేనేజ్ హిస్ ఎగ్జిస్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ. ఆయనకి యాజ్ ఏ పర్సన్ ఆయనకి కూడా యాజ్ ఎ సన్ హీ హాస్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో, హీ మైట్ బి ఫుల్‌ఫిల్లింగ్ దట్. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఏదైనా ఉండొచ్చు. సో, హీ హాస్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. హాస్ హీ కంప్లీట్‌లీ రెడీ టు గో ఫర్ హోమ్? ఇలాంటి ప్రయారిటీస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. లేదు అంటే చాలామంది ఏమనుకుంటారు ఇల్లు సెక్యూరిటీ అనుకుంటారు. బట్ ఆ ఇల్లుని గాని లోన్‌లో తీసుకున్నట్లయితే సో, అగైన్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హీ హాస్ టు సస్టైన్ అండ్ లివ్ ఓన్లీ విత్ ద లోన్స్. అది కూడా పెద్ద మనకి సెక్యూర్డ్ లైఫ్ అయితే కాదు కదండీ! మీ మీ పిల్లల్ని గాని, మీ డాటర్‌ని గాని వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇల్లు ఉండాలి గానీ, ఆ ఇల్లు లోన్‌లతోని తెచ్చుకొని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ మీద అలాంటి ప్రెషర్ లేకుండా ఫస్ట్ దే హావ్ టు బి ఎలిజిబుల్ టు గెట్ రెడీ టు బై ద హోమ్. అంటే దానికోసం మనం ఏం చేయాలంటే కొంచెం టైం తీసుకోవాలి. నాట్ ఇమ్మీడియేట్‌లీ లైక్ వెన్ యూ ఆర్ నాట్ రెడీ అంటే ఆల్రెడీ ఆయనకి కొన్ని పర్సనల్ లోన్స్ ఉన్నాయి. కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి టువర్డ్స్ ఫ్యామిలీ. అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొత్త అమౌంట్‌ని, కార్పస్‌ని లెట్ హిమ్ బిల్డ్ సమ్ కార్పస్ టువర్డ్స్ ప్రీపేమెంట్ చేయడానికి అడ్వాన్స్ పే చేయడానికి కానీ, లేకపోతే లైక్ వర్క్స్ చేయించుకోవడానికి గానీ, అలాంటి కొంత అమౌంట్‌ని అయితే ముందు క్రియేట్ చేసుకోవాలండి. డోంట్ బీ సో రష్. ఇమ్మీడియేట్‌లీ జాబ్ రాగానే మ్యారేజ్ మధ్యలో ఇక ఈ ఇల్లు కమిట్మెంట్. ఓకే. ఇలాంటి ప్రయారిటీస్ అంటే మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిన తర్వాత హి ఈస్ గాట్ కన్‌ఫ్యూజ్డ్. అసలు ఏంటి ప్రయారిటీ లిస్ట్ ఏం పెట్టుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయొచ్చండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీకేమైనా లోన్స్ ఉంటే తీర్చండి. అంటే ఎలాంటి లోన్స్ అంటారు మీరు? పర్సనల్ లోన్ అనేది ఎమర్జెన్సీ లోన్ తీసే పర్సనల్ లోన్ గాని, క్రెడిట్ కార్డ్ గాని అవును. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ బయట నుంచి తెచ్చుకునే ఉంటాయి. సో, రూ. 2 ఫ్యామిలీ వడ్డీ. ఫ్యామిలీ కూడా చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఉంటారు. సో, దాంట్లో మీరు కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో, మేక్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫైనాన్సెస్ క్లీన్ ఫస్ట్. అసలు మీకు ఎట్లా ఉంటుందంటే ముందు బడ్జెట్‌ని ఈక్వల్ టు ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ వరకు తీసుకురావాలండి. అంటే ఆయనకి ఇన్‌కమ్ ఏమో 1,00,000 ఉంటుంది. బట్ ఎక్స్‌పెండిచర్ ఏమో 1,50,000 ఉంటుంది. ఈస్ ఇట్ ద రైట్ టైమ్ టు బై హౌస్? నో. అబ్సల్యూట్‌లీ నాట్. ముందు మీరసలు అది ఈక్వల్ చెయ్యాలి కదా! మీ ఇన్‌కమ్, మీ ఎక్స్‌పెండిచర్ ఈక్వల్ చేయకుండా ఆల్రెడీ మీరు డెఫిసిట్‌లో 50,000 నడుస్తున్నారు. మళ్ళీ ఇల్లు కొనాలి. ఈస్ ఇట్ ద రైట్ ప్రయారిటీ? సో, అప్పుడు మేము ఏం చెప్పామంటే యూ ఆర్ నాట్ రెడీ టు బై ద హౌస్ అట్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెటింగ్. ఈ పర్టిక్యులర్ కరెంట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌లో అయితే మీరు ఇల్లు కొనడానికి రెడీగా లేరు. సో, కీప్ యువర్ ప్రయారిటీ నెక్స్ట్. అదంతా కంగారేముందండి. ఫస్ట్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ప్రాపర్‌లీ అండ్ గెట్ రెడీ టు బై ద హోమ్. అంతవరకు అయితే కొంచెం ఆగాలి అండి. సో, ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆయనకి టర్మ్ ప్లాన్ లేదు. ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు. ఏమీ లేదండి. ఈజ్ ఇట్ ద అంటే మనకి హోమ్ బయింగ్ ఇంపార్టెంటా? ఇవి ఇంపార్టెంటా? సో, బై ద టైమ్ హి రీచెస్ 40 అప్పుడు నేను ఖాళీ అయింది. అప్పుడు నా దగ్గర మనీ ఉంది. నేను టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలంటే 50,000 అవుతది. అవును. నౌ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 హి కెన్ గెట్ ఇట్ ఫర్ 20,000. సో, అది ప్రయారిటీ పెట్టుకోకుండా ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి. అసలు వాట్ ఈస్ ద ప్రయారిటీ? ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ చూడండి. ఎక్కడ చూసినా లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎక్కడ రిసెషన్. చూసినా రెసిషన్ అంటున్నారు. సాలరీస్ కూడా అంత ఎక్కువ పెరగట్లేదు. బట్ ఎక్స్‌పెండిచర్ ఎలా పెరుగుతుంది? ఇంట్రెస్ట్. సో, హౌ హీ క్యాన్ డూ బడ్జెటింగ్ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మీరు ఇలాంటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్‌లో గానీ, ఈ బర్డెన్స్‌లో గానీ మీరు వెళ్ళిపోతే మొత్తం మెస్ అయిపోతుందండి. అంటే ఒక్క ఇల్లు కొని మీరు అప్పులు తీసుకుంటే మీకున్న పొలాలు లేకపోతే చిన్న చిన్న స్థలాలు కూడా అమ్మేసుకోవాల్సిన
పరిస్థితి చాలా మందికి నేను మా క్లయింట్స్లో కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఆ బర్డెన్ తట్టుకోలేక, ఎందుకంటే 4%కి బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ ఇల్లు కట్టుకోవాలి, ఎక్స్ట్రా అమౌంట్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఎలిజిబిలిటీ కూడా అంత ఎక్కువ ఉండదు. సో ఇలాంటివన్నీ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారండి. సో వాట్ వీ డూ సజెస్ట్, ఎవరైనా ఇలాంటి డెసిషన్స్లో కానీ కన్ఫ్యూజ్ అయితే బెటర్ టు కన్సల్ట్ అస్. ఒక్కసారి మా దగ్గరకు వస్తే కన్సల్టేషన్ తీసుకుంటే వీ విల్ గివ్ ద రైట్ సెట్ ఆఫ్ ప్రయారిటీస్. ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, దేనికి ఎంత టైం తీసుకోవాలి అనేది ఒక్కసారి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా ఒక్కసారి కన్సల్ట్ చేయండి. సో దట్ యూ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ మెస్ దట్ ఈజ్ హ్యాపెనింగ్. దానివల్ల మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది. ఒక 10-15 ఇయర్స్ వరకు మీరు అంటే ఈ ఏజ్లో హ్యాపీగా ఉండాల్సిన టైమ్ ఇది 25 to 35 ఏజ్లో. మీరు ఈ 25-35 ఏజ్లో అసలు చూస్తున్నామండి, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ హ్యూజ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. సో డోంట్ హెజిటేట్ అండి, బెటర్ యూ కన్సల్ట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. మమ్మల్ని కానీ మీరు అప్రోచ్ అయినట్లయితే వీ విల్ టెల్ యూ ద రైట్ అప్రోచ్. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.